ఉగ్రదాడుల ఉన్మాదాలు చూడలేదు, టెర్రర్ ఘాతుకాలు తెలియదు. ప్రశాంతంగా మారుతున్న శ్రీలంకలో రక్తపు టేరులు పారించిందెవరు? పర్యాటకులు, చర్చలు టార్గెట్గా దాడులు చేసిందెవరు? అమాయకుల ప్రాణాలు తీసిన హంతకులు ఎవరు? శ్రీలంకలో ఉగ్రదాడులు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని షాక్ గురి చేస్తున్నాయి. అది ఈస్టర్ రోజున క్రైస్తవులను టార్గెట్గా చేసుకుని మారణ హోమం సృష్టించడం కలకలం రేపుతోంది. అసలు ఈ దాడులకు పాల్పడింది ఎవరు? ఏ ఉన్మాద సంస్థలు ఈ దాడులు చేశాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చర్చిలు, హోటళ్లలో దాడులు చేయడం, ఆత్మాహుతి దాడులు జరగడంతో ఇది ఏ ఉగ్రవాద ఘాతుకమో అన్న దానిపై విచారణ కొనసాగుతోంది. అయితే శ్రీలంకలో ఉగ్రదాడుల వెనుక స్థానిక రాడికల్ సంస్థ నేషనల్ తౌహీద్ జమాతే ఉందని అనుమానిస్తున్నారు. నేషనల్ తౌహీద్ జమాత్ ఇది స్థానిక ఉగ్రవాద సంస్థ. శ్రీలంక నుంచి ఐసిస్లో చేరిన కొందరు ఉగ్రవాదులు తిరిగొచ్చి ఈ టెర్రర్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఎస్టీజేకు భారత్లోని ఐసిస్ సానుభూతి పరుల సహకారం ఉన్నట్లు అనుమానాలున్నాయి. గతంలో బౌద్ధుడి విగ్రహాల్ని ఈ ఉగ్రవాద సంస్థే కూల్చినట్లు అనుమానాలున్నాయి. అయితే 10 రోజుల క్రితం శ్రీలంక నిఘా సంస్థ ఉన్నతాధికారి శ్రీలంకలో దాడులు జరుగుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా భారత దౌత్య కార్యాలయం దగ్గర ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ దాడులకు పాల్పడేది ఎన్టీజే అని ముందే చెప్పారు. అయితే వరుస దాడులు ఇప్పుడు ఎన్టీజేపై అనుమానాల్ని పెంచేస్తున్నాయి. శ్రీలంక ఉన్నతాధికారులు మాత్రం నేషనల్ తౌహీద్ జమాత్ ఈ దాడులకు పాల్పడి ఉండకపోవచ్చని చెబుతున్నారు. దీని వెనుక ఐసిస్ హస్తం ఉందన్న మాటలే వినిపించాయి. అయితే తాజాగా శ్రీలంకలో ఆత్మాహుతి దాడులు కలచివేస్తున్నాయి. అయితే దశాబ్దాల పాటు ఎల్టీటీఏతో జరిగిన అంతర్యుద్ధం తర్వాత దేశంలో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. 26 ఏళ్ల పాటు సాగిన అంతర్యుద్ధంలో దాదాపు 70,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 2009 తర్వాత శ్రీలంకలో కొన్ని మత ఘర్షణలు జరిగాయి. ముఖ్యంగా మెజారిటీలుగా ఉన్న సింహళ కమ్యూనిటీ వర్గం ముస్లిం మసీదులు, ఆస్తులపై దాడులు చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ దాడులు గతేడాదిలో అత్యవసర పరిస్థితికి దారితీశాయి. శ్రీలంకలో బుద్ధులు మెజారిటీలుగా ఉన్నారు. దాదాపు 70% మంది బౌద్ధులే ఉన్నారు. ఇందులో సింహళీలే మెజారిటీలు. దేశ చట్టాలు, పథకాల్లో వీరికి సింహభాగం ఉంటుంది. వీరితో పాటు తమిళ, హిందూ 12.5%, ముస్లింలు 9%గా ఉన్నారు. ఇక క్రిస్టియన్లు 8% ఉన్నారు. అయితే శ్రీలంక జనాభాలో ఉన్న 8% మంది ఉన్న క్రిస్టియన్లపై ఇప్పుడు దాడులు జరగడం కలకలం రేపుతోంది. అసలు వీటి వెనుక ఉందెవరు? వాస్తవానికి అంతర్యుద్ధం తప్ప శ్రీలంకలో ఉగ్రవాద కార్యకలాపాలు లేవు. తీవ్రవాదం అంతరించిపోయిన తర్వాత ఇప్పుడు ఉగ్రభూతానికి శ్రీలంక బలైంది. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. పర్యాటకంగా ప్రాముఖ్యతను సంతరించుకున్న శ్రీలంకలో ఇప్పుడు టెర్రర్ అటాక్స్, ప్రకంపనలకు కారణమవుతున్నాయి. శ్రీలంకలో జరిగిన మారణ హోమం గురించి ప్రత్యేక చర్చ నిర్వహించుకుందాం. ఇప్పుడు ఈ చర్చలో పాల్గొనడానికి కనగంటి రమేష్ బాబు గారు ఉన్నారు. సెంటర్ ఫర్ హ్యూమన్ స్టడీస్, సెక్యూరిటీ స్టడీస్, అలాగే ఆయన ప్రముఖ ఫారిన్ అఫైర్స్లో కానీ లేదా అంతర్గత భద్రతకు సంబంధించి ఎక్స్పర్ట్. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ బాబు గారు నమస్తే. సో రమేష్ బాబు గారు, మనం చూస్తే కొన్నాళ్ల పాటు అంతర్యుద్ధం తర్వాత ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో అనుకోకుండా ఈరోజు జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లు, మారణ హోమం, సో వీటిని అనలైజ్ చేస్తే, విశ్లేషిస్తే వీటి వెనుక ఉన్నది ఎవరనిపిస్తోంది? తప్పనిసరిగా అండి, ఇప్పుడు గ్లోబల్ టెర్రరిజం ట్రెండ్స్ గమనించినప్పుడు, మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాదాన్ని ట్రెండ్స్ గమనించినప్పుడు, మీరు యూరప్ చూడండి, ఆస్ట్రేలియా చూడండి, ఏషియా చూడండి, ఆఫ్రికా చూడండి,
నార్త్ అమెరికా చూడండి, సౌత్ అమెరికా చూడండి, ఏది చూసినా ఏ కాంటినెంట్లో చూసినా కానీ ఈ వాదము అనేది, ద టెర్రరిజం యాజ్ ఎ ఫినామినా హ్యాస్ యాక్చువల్లీ ట్రాన్సెండెడ్ బౌండరీస్, ట్రాన్సెండెడ్ కాంటినెంట్స్. The united colors of terror, it could be green, orange or white, whatever you name it. చాలా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందండి. ముఖ్యంగా ఉగ్రవాదానికి సంబంధించి ఆ డెఫినేషన్ని మనం గమనించినప్పుడు, అసలు ఉగ్రవాదం అంటే ఏంటి అనేది మనం గమనించినప్పుడు, రాజకీయపరమైన, మతపరమైన, ఆర్థికపరమైన, భౌగోళికపరమైన లక్ష్యాల సాధన కోసం హింసను జోడించి తమ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ప్రయత్నం చేస్తూ ఉంటాయండి. సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ పొలిటికల్, రిలీజియస్, సొసైటల్ ఆర్ టెరిటోరియల్ ఎండ్స్ ఆర్ ఎకనామిక్ ఎండ్స్, violence is a tool that is being used or that will be used by these extremist groups in order that's called terrorism, you know. So in that context lo chusinapudu sir, ఇప్పుడు మనకి భారతదేశం ముఖ్యంగా ఇండియా వచ్చే, we have about 15,000 kilometers of land borders we share with many countries in our vicinity, in our immediate neighborhood. So 7,516 kilometers of coastline ఉంది భారతదేశానికి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి 974 kilometers of coastline. మనం ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం గురించి మనం వీటి గురించి మాట్లాడుకున్నాం. శ్రీలంకలో ఇవాళ జరిగిన టెర్రర్ అటాక్స్ ని చూస్తే అందులో క్రిస్టియన్లు టార్గెట్ గా, ఈస్టర్ రోజున టార్గెట్ గా, తర్వాత టూరిస్టులు టార్గెట్ గా జరిగింది. సో అసలు ఎవరి పని ఇది అంటే వాళ్ళ లక్ష్యం స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ ఇన్ సిరియా అండ్ ఇరాక్, ఐసిస్ ఏదైతే ఉందో ఆ సంస్థ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అండి. ఎన్టీజే అని ఇంత ముందులో మనం మాట్లాడుకున్నాం. ఆ ఎన్టీజేలో శ్రీలంకలో అది ఉందన్నమాట. ముఖ్యంగా దాన్ని టార్గెట్ చేసుకుని శ్రీలంకలో ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక 2 కోట్ల పైగా జనాభా ఉన్నారు. అందుట్లో ముఖ్యంగా సింహళీస్ ఎక్కువగా ఉన్నారు. తర్వాత వాళ్ళు మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బుద్ధిస్ట్, బౌద్ధ మతానికి సంబంధించి సింహళీలు. మన తమిళియన్స్ చాలా మంది ఉన్నారు. పీపుల్ ఫ్రమ్ తమిళనాడు హ్యావ్ గాన్ అండ్ సెటిల్డ్ దేర్. అండ్ ఆల్సో యూ హ్యావ్ క్రిస్టియన్స్ అండ్ దెన్ ముస్లిమ్స్. ఈ 3 మతాలు ఉన్నాయి. అంటే బౌద్ధ మతము, క్రైస్తవ మతము, ఈ ఇస్లామిక్ మతం, ఈ 3 మతాలు ఉన్నాయండి. మీరు తెగలుగా చూసినప్పుడు సింహళీస్, తమిళియన్స్ ఉన్నారు. ముఖ్యంగా తమిళియన్స్ లో కూడా మళ్ళీ ఇండియన్ తమిళ్, అక్కడ లోకల్ శ్రీలంకన్ తమిళియన్స్ ఉన్నారు. ముఖ్యంగా అందుట్లో మళ్ళీ క్రిస్టియన్స్ ఉన్నారు. తమిళియన్స్లో క్రిస్టియన్స్ ఉన్నారు, తమిళియన్స్లో హిందూస్ ఉన్నారు, తమిళియన్స్లో మోస్ట్లీ కొంతమంది బుద్ధిస్టులు కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా అక్కడ అంతర్గతంగా ఆ శ్రీలంకన్ సొసైటీ ఉందండి. శ్రీలంకలో అంతర్యుద్ధము సింహళీస్కి తమిళన్స్కి మధ్య చాలా కాలం జరిగింది, అది మనకు తెలుసు. ఎల్టీటీ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా మనం ఎలిమినేట్ చేయడం జరిగింది. దాని తర్వాత 2005 నుంచి ఇప్పుడు వరకు చాలా ప్రశాంతంగా ఉంది శ్రీలంక. శ్రీలంక ఆఫ్ లేట్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఏ బ్యూటిఫుల్ టూరిజం డెస్టినేషన్ ఇన్ ద గ్లోబల్ టూరిజం ఇండస్ట్రీ. ముఖ్యంగా ఒక టెర్రరిస్ట్ ఏం చేస్తారంటేనండి, టు క్యాచ్ ద అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ ఆన్ ఏ లార్జర్ స్కేల్, ఆన్ ఏ బిగ్గర్ స్కేల్ ఆర్ ఆన్ ఏ మెగా స్కేల్, దే వుడ్ లైక్ టు హిట్ ఆర్ దే వుడ్ వాంట్ టు హిట్ ఎదర్ ఏ టూరిస్ట్ స్పాట్ ఆర్ ఏ రిలీజియస్ స్పాట్ ఆర్ సంథింగ్ ఐకానిక్ స్పాట్స్, హెరిటేజ్ స్పాట్స్, సో దట్ దే వుడ్ గ్రాబ్ ది అటెన్షన్ ఆఫ్ ది హోల్ వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఐబాల్స్ అటెన్షన్ కోసము, ఆ సెన్సేషన్ని క్రియేట్ చేయడం కోసం ఒక టెర్రరిస్ట్ గ్రూప్ తన ఉనికిని చాటుకోవటం కోసము ముఖ్యంగా సింబాలిక్ టార్గెట్స్ అని, సాఫ్ట్ టార్గెట్స్ అని 2 రకాలు ఉంటాయి. ఓకే, టెర్రరిజం పరిభాషలో సాఫ్ట్ టార్గెట్స్ అంటే హోటల్స్, బస్ స్టేషన్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, పబ్లిక్ గార్డెన్స్, ఇవన్నీ సాఫ్ట్ టార్గెట్స్ అండి. సింబాలిక్ టార్గెట్స్ ఏంటంటే ఫినాన్షియల్ క్యాపిటల్ కానీ, ప్రజాస్వామ్యానికి చిహ్నమైన డెమోక్రసీ, సింబల్ ఆఫ్ డెమోక్రసీ, ఏదర్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్, ఆర్ a religious monument like a church, like a mosque, like a temple, or like a Buddhist place, or a synagogue of a Jewish kind of thing. So ఇది సింబాలిక్ టార్గెట్స్ అండి. వీటిని కొడతం ద్వారా వాళ్ళు ఆ మతానికో, ఆ ప్రాంతానికో, ఆ భాషకు సంబంధించిన వాళ్ళకో మెసేజ్ ఇవ్వటం అనమాట. వీఆర్ నాట్ హ్యాపీ విత్ యూ, వీ వాంటెడ్ టు టేక్ ఓవర్ దిస్ అనేది ఒక మెసేజ్. ఇవాళ శ్రీలంకలో జరిగింది ఎగ్జాక్ట్గా అదే. ఈస్టర్ క్రైస్తవులకి అతి ముఖ్యమైన, it is a very pious day for the Christians. Yes, Jesus Christ arose, from the third day, Good Friday తర్వాత ఆయన క్రూసిఫిక్షన్ జరిగిన తర్వాత ఆ డేని ఎన్నుకున్నారు. ముఖ్యంగా 3 మేజర్ క్యాథలిక్ చర్చెస్ని వాళ్ళు టార్గెట్గా చేసుకున్నారు శ్రీలంకలో. వాట్ డస్ ఇట్ సిగ్నిఫై, వాట్ డస్ ఇట్ టెల్? ఏం చెప్తున్నారంటే, అమెరికాలో జరుగుతున్న కోల్డ్ వార్ పాలిటిక్స్లో భాగంగా అక్కడి నుంచి చూసుకున్నప్పుడు అసలు మనం ముఖ్యంగా ఈ హిందూ ఆయిల్ పాలిటిక్స్ ఏదైతే ముఖ్యంగా
వెస్ట్ ఏషియాలో ఆయిల్ పాలిటిక్స్ ఉన్నాయో ఆ ఆయిల్ పాలిటిక్స్లో భాగంగా అమెరికాకి ఇరాన్, ఇరాక్, సిరియా, లిబియా, లెబనాన్, ఈ మిడిల్ ఈస్ట్కి మధ్య ఎప్పటి నుంచో ఒక రకమైన అంతర్యుద్ధం ఉంది. అక్కడ స్టార్ట్ అయిన ఫైర్ దాని సెగ ఇక్కడ వరకు వస్తుంది ఇప్పుడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ ఈ ఐఎస్ఐఎస్ ఎందుకు వచ్చింది, వాళ్ళ మేజర్ శత్రువు ఎవరు? వెస్ట్రన్ కంట్రీస్. అమెరికా అండ్ అమెరికా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెస్ట్రన్ కంట్రీస్కి మేజర్ శత్రువు ఐఎస్ఐఎస్. అట్లా వచ్చింది. అక్కడి నుంచి శ్రీలంకతో సంబంధం ఏంటి అన్నప్పుడు ఐఎస్ఐఎస్ తమ మతపరమైన భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి దే వాంట్ టు రీక్లెయిమ్ ద లాస్ట్ టెరిటరీ ఆఫ్ ఇస్లాం అనేది వాళ్ళు దే ఆర్ ప్రీచింగ్. మాది ఏదైతే ఇస్లాము ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత పెద్ద స్థానం అది ఉండేది, మళ్ళీ ఆ లాస్ట్ గ్లోరీని, ఆ పాస్ట్ గ్లోరీని టు బ్రింగ్ బ్యాక్ ఈజ్ వాట్ వీ వాంట్ అనేది దిస్ ఐఎస్ఐఎస్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ. దాంట్లో భాగంగా దే చోజ్ నౌ శ్రీలంక యాజ్ ఎ టార్గెట్. ఆ శ్రీలంకలో ఈ 3 చర్చిలు, 3 స్టార్ హోటల్స్. వై స్టార్ హోటల్స్? అగైన్ స్టార్ హోటల్స్ ఎందుకంటే ఫారినర్స్ ఎక్కువ ఎక్కడ స్టే చేస్తారో హోటల్స్లో. ముఖ్యంగా దే ఆర్ ఫ్రమ్ వెస్ట్ కావచ్చు, అమెరికా నుంచి రావచ్చు, బ్రిటన్ నుంచి రావచ్చు, ఆస్ట్రేలియా నుంచి రావచ్చు. whoever follows whoever are from the western countries, and most of them they follow Christianity. So it is a clash of religions అండి. మతపరమైన ఘర్షణలకి ఇది ఒక this is one replica of that. So how do you eliminate that? How do you contain that? How do you contain other national security issues and counter terrorism? How do you stop? Where do you stop? వాట్ గోస్ ఇన్ ఫ్రమ్ ఎ నార్మల్ మనిషి, ఒక సామాన్య మానవుడు ఒక ఉగ్రవాదిగా ఎందుకు మారుతున్నాడు? ఎటువంటి వాళ్ళకి మేధోపరమైన, మానసికపరమైన, సాంఘికపరమైన ప్రబోధాలు చేసి వాళ్ళని లొంగ తీసుకొని ఒక సూసైడ్ బాంబర్. ఎవరు ఇప్పుడు చంపింది? ఎవరు? అందరూ సూసైడ్ బాంబర్స్. ఇద్దరు సూసైడ్ బాంబర్సే. సూసైడ్ బాంబర్స్ అనేది యాక్చువల్గా జపాన్లో కామకాజే అనే ఒక వర్డ్ ఉందండి. అంటే ఆత్మాహుతి దాడి అనేది జపాన్లో అప్పుడు ఆ రోజుల్లో జరిగిందనమాట. జపనీస్ వారియర్స్ ఆత్మాహుతి దాడులు చేయడం ద్వారా తమ శత్రువుల్ని నాశనం చేసేవాళ్ళు. అక్కడ స్టార్ట్ అయిన ఈ సూసైడ్ బాంబింగ్ టెండెన్సీ, ఇట్ హ్యాస్ కాట్ ఇన్ ద మిడిల్ ఈస్ట్, ఇట్ హ్యాస్ కాట్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది గ్లోబ్. నౌ వీ కుడ్ సీ ఇన్ శ్రీలంక అనమాట. అలాగే ఈ టెర్రర్ అటాక్స్ అని చూస్తే మనకి ఇస్లాం అటాక్స్ లాగా, ఇస్లామిక్ టెర్రర్ అటాక్స్ లాగా కనిపిస్తున్నాయి. డెఫినెట్ అండి, అసలు దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు శ్రీలంక అఫీషియల్గా డిక్లేర్ చేసింది. అఫీషియల్లీ దే హ్యావ్ డిక్లేర్డ్ 2 ఇస్లామిక్ పీపుల్ have been involved in these attacks అని. ఇది తప్పనిసరిగా ఇస్లామిక్ ఉగ్రవాదానికి ఎక్స్ట్రీమిస్ట్ ఇన్సిడెంట్ అని శ్రీలంకన్ గవర్నమెంటే అఫీషియల్గా బయటకు వచ్చింది. సో 2 సూసైడ్ బాంబర్స్ ఆఫ్ ఇస్లామిక్ నేచర్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ అటాక్స్. రమేష్ బాబు గారు, మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో టీఎన్సీసీ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి చిరంజీవి గారు సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. చిరంజీవి గారు, ఎలా చూస్తారు ఈ రోజు జరిగిన అటాక్స్ ని? శ్రీలంకలో జరిగిన అటాక్స్ ని ఎలా చూస్తారు మీరు? అలాగే మన మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ముఖ్యంగా తమిళన్స్ పైన ఎట్లా ఉంటుంది అంటారు? అపార్ట్ ఫ్రమ్ తమిళన్స్, జనరల్ గా ఇది కామన్ పీపుల్ డైడ్. సరేనా? ఎవరైనా మంచే కదా సార్. తమిళియన్, తెలుగు అట్లా కాకుండా కామన్ గా వాళ్ళ ఏం టెర్రరిస్ట్ ఎయిమ్ వచ్చేసి వాళ్ళు అటాక్ చేయాలంటే వాళ్ళకి పబ్లిక్ అది ఇది అంతా ఏమి అవసరం లేదు. వీళ్ళు ఈ కమ్యూనిటీ, వాళ్ళ ఆ కమ్యూనిటీ. ఐ డోంట్ థింక్ సో సార్ ఇస్లామిక్ అటాక్ అని నేను థింక్ చేయలే. 7 మందిలో మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇస్లామిక్ ఉండొచ్చు, మిగతా 5 మంది ఎవరిని తెలియదు కదా మనకి ఏ కమ్యూనిటీ నుంచి. సో తీవ్రవాదాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎంటర్టైన్ చేయకూడదు సార్. ఇది పాపం అమాయకులు పబ్లిక్ చనిపోయారు, వాళ్ళకి ఏమో గవర్నమెంట్ లో వాళ్ళు తీసుకోవాలి కాబట్టి. కాకపోతే పబ్లిక్ లో ఇన్నోసెంట్ గా ఏం రీజన్ తెలియకుండా అటాక్ చేసేది ఏముంది? రీజన్ ఇంతవరకు ఏం లే. 7 మందిని అరెస్ట్ చేసింది, అది ఇంకా ఎంక్వైరీలో తెలుస్తుంది కదా సార్. వరల్డ్ ఫుల్ గా వాళ్ళ పైన సింపతి ఉంది పబ్లిక్ కి. ఇప్పుడు మనం హెల్ప్ చేయాల్సింది వాళ్ళకి ఏ మాత్రమైనా మనం హెల్ప్ చేసేది అవుతుందో అంత హెల్ప్ మనం చేయాలి సార్. జనరల్ గా తీవ్రవాదుల్ని ఎంటర్టైన్ చేయకూడదు సార్. జనరల్ గా దాదాపు 207 మంది చనిపోయారు, 8 ప్లేసెస్, దాంట్లో 3 5 స్టార్ హోటల్స్, 5 చర్చిలు. చిరంజీవి గారు, అంతర్యుద్ధం తర్వాత మొత్తంగా ప్రశాంతంగా ప్రస్తుతం శ్రీలంక ప్రశాంతంగా ఉంది. సో ఇటువంటి సమయంలో ఇట్లాంటి దాడులు జరగడం? అవును, అది దురదృష్టం సార్. ఆఫ్టర్ శ్రీలంకన్ ఇష్యూ, ఆఫ్టర్ ఎల్టీటీ ఇష్యూ అయిన తర్వాత ఈ 4-5 years శ్రీలంక చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇది సడన్ గా ఇది మళ్ళీ దీంట్లో ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని నాకు డౌట్ ఉంది సార్.
సో మళ్ళీ మనం అంటే శ్రీలంక కోలుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోలుకోవడానికి ఎట్లాంటి చేయూత అందించాలి ఇండియన్ గవర్నమెంట్ తరఫున? మనం ఎట్లాంటి చేయూత అందిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? ఇండియన్ గవర్నమెంట్ సార్ ఫస్ట్ అక్కడ పీస్ రావాలి సార్. దానికి ఏమేమి హెల్ప్ చేయాలో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఎవరు జనాలు నెమ్మదిగా ఉండేదానికి ఏం చేయాలో అన్ని హెల్ప్లు మనం చేయాలి సార్. ఈ అటాక్ ఫస్ట్, ఈ అటాక్ ఎవరు అనేది కనిపించాలి సార్. ఫుల్ ఎంక్వైరీలుగా దీంట్లో వస్తుంది. నాకు తెలిసి ఈ మార్ అటాక్స్ ఈ రోజుతో లాస్ట్ ఉంది. అటాక్ రాకూడదు పాపం జనాలు. అది చర్చ్ అటాక్ అయిన అనేది ఈ రోజు ఈస్టర్ ఫెస్టివల్ లో పాపం వాళ్ళు దేవాలయాలకు వెళ్ళిపోయి భగవంతుని వేడుకునే టైంలో ఈ మాది జరిగింది. చాలా దురదృష్టం సార్. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి గారు. ఇప్పుడు ఒక ప్రత్యేక చర్చలో చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత మరిన్ని విషయాలు. సీరియస్లీ ఇంజూర్డ్ ఉన్నారు. సో ఇంత పెద్ద స్థాయిలో మారణహోమం సృష్టించారు, దట్టు ఒక పవిత్రమైన ఆస్పిషియస్ డేట్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో దీని వెనుక స్పష్టంగా వాళ్ళ టార్గెట్ అనేది అర్థమవుతుంది. తప్పనిసరిగా అండి, ఇందులో ఎటువంటి రాజకీయాలు కానీ ఎటువంటి అనుమానం కానీ లేదు. ఇది తప్పనిసరిగా ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళ మీద జరిపిన దాడి. నెంబర్ 1 అదేంటో ప్రపంచానికి తెలుసు. నెంబర్ 2 ఏంటంటే మతపరమైన లక్ష్య సాధన కోసం హింసని ఆయుధంగా చేసుకున్నవాడే టెర్రరిస్ట్. దట్స్ వాట్ రైట్ నో ISIS హ్యాస్ బీన్ డూయింగ్ ఫర్ లాంగ్. నెంబర్ 2. నెంబర్ 3 దే హ్యావ్, అంటే ఆ టార్గెట్ని బట్టి మీరు అన్నట్టు చర్చిని ఎందుకు ఎన్నుకోవాలి, వేరే చోట ఎక్కువ ఎందుకు పేల్చలేదు, అది ఈస్టర్ రోజు ఎందుకు పేల్చారు, ఎన్ని తేటతల్లం అవుతుంది. ఇక్కడ దీంట్లో పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. చాలా క్రిస్టల్ క్లియర్. ఎవరి ప్రాణమైనా విలువైనదే. బ్లాక్ వైట్, you are black or you are white, you are Indian or you are Sri Lankan or you are an Australian or you are haves and have nots, poor rich. Human life is precious. A life is lost అండి, ఒకసారి పోతే రాదు. సో ఉదాహరణకి చెప్తానండి, మీరు అడిగిన దాంట్లో ముఖ్యంగా 207 మంది చనిపోయారండి, 450 పైగా మంది దే హ్యావ్ బీన్ wounded. ముఖ్యంగా బాంబింగ్స్ రిలేటెడ్ wounds చాలా టైం పడుతుందండి మానటానికి. ఇప్పటికి కూడా మన దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ మంచి ప్రశ్న అడిగారండి. మన హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో 2013 ఫిబ్రవరిలో అటాక్ జరిగినప్పుడు అమాయకులు, పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లలు, యంగ్స్టర్స్ 18 to 25 మధ్య ఉన్న వాళ్ళు, దే హ్యావ్ కమ్ ఫర్ ఎంప్లాయ్మెంట్, ఉపాధి కోసం వచ్చారు హైదరాబాద్. అక్కడ నుంచుంటే ఆ సైకిల్కి క్యాన్లో ఉన్న బాంబు పెట్టి పీల్చారు. అప్పటి నుంచి ఇప్పటికి ఆ విక్టిమ్స్లో చాలామందికి ఆ గాయాలు తగ్గలేదండి. కాంపెన్సేషన్ సంగతి దేవుడు ఎరుగు, అది వచ్చిందో రాలేదా, వచ్చినా కానీ వేస్ట్ అది. ఎందుకంటే ఒక్కసారి బాంబింగ్లో కనుక మీ శరీరానికి గాయం తగిలితే ఆ వూండ్స్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. కెమికల్, బయోలాజికల్, రేడియలాజికల్ ఎలిమెంట్స్ ఆ బాంబులో పెడతారు. నాట్ ఓన్లీ ఐరన్ రిలేటెడ్ ఇష్యూ, ఐరన్ రిలేటెడ్ స్టఫ్. సో చాలా ఇట్స్ లైక్ చాలా దారుణమైన విషయం అండి అది. సో ముఖ్యంగా మనము దీన్ని ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సార్, మనము శ్రీలంక మనకి పొరుగు దేశం. శ్రీలంకతో భారతదేశానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి రిలేషన్స్ ఉన్నాయి. రామాయణం దగ్గర నుంచి ఇప్పుడు వరకు కొన్ని వేల సంవత్సరాలతో మనకి శ్రీలంకతో ఇది ఉన్నాయి. అది ఒకప్పుడు వంగదేశంగా కూడా ఉండేది పాత రోజుల్లో. సింహలీస్ అక్కడ మెజారిటీ. సో మన పొరుగు దేశమైన శ్రీలంకలో జరిగింది మనకి ముఖ్యంగా బంగాళాఖాతం అవతల వైపున, ముఖ్యంగా ఆ హిందూ మహాసముద్రం కింద, ఆ హిందూ మహాసముద్రం నుంచి చాలా దగ్గరగా ఉంది శ్రీలంక మనకి. సో మనము చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం. హైదరాబాద్ కానీ అటు అమరావతి కానీ, తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం యాజ్ యూజువల్. సో ఇంతవరకు మనకి మీరు తర్వాత చర్చలో మీరు అడగొచ్చు మనకి ఏమేమి ఇబ్బందులు పడ్డాం అనేది. సార్ ఇంకొకటి సార్, మనం చూస్తే ఇక్కడ మెయిన్ అంటే ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు చర్చిల్లోకి రావడం అనేది, సో దాన్ని ఎలా చూస్తారు? అదొక అంశం. తర్వాత కొద్ది రోజుల ముందే, ఒక 10 రోజుల ముందే నిఘా వర్గాలకు సమాచారం అంది చర్చెస్ పైన అటాక్స్ జరగచ్చు అనేది. దాన్ని వాళ్ళు ఎలా, అంటే వాళ్ళు అంత సీరియస్ గా తీసుకున్నట్టుగా, వాట్ వెంట్ రాంగ్ అనేది, ఎక్కడ లోపం అనేది మీరు అడుగుతున్నారు సార్. ముఖ్యంగా ఇంటెలిజెన్స్లోనండి, ఇంటెలిజెన్స్ ఈజ్ డెఫినెట్లీ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ స్టాపింగ్ ఆర్ కంటైనింగ్ ఆర్ ప్రివెంటింగ్ ఎ మేజర్ అటాక్. సో ఇంటెలిజెన్స్లో యూ హ్యావ్ ఇమేజరీ ఇంటెలిజెన్స్ ఉంటుందండి, విజువల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, తర్వాత ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే ఇంటెలిజెన్స్ ఇన్ని రకాలుగా ఉంటుంది సార్. ఆ ఇంటెలిజెన్స్ మొత్తాన్ని క్రోడీకరించి ఆ పర్టికులర్ ఆఫీసర్ ఈజ్ ఇన్ చార్జ్. It could be a cop, it could be an army guy or a navy guy. So they will have to act upon, and actually coordination is one important element andi. Our dots ni connect cheyagalagali. When you connect the dots, you get credible and actionable intelligence. అంటే ఎక్కడో చోట వర్షం పడుతుంది అని మామూలు ఇంటెలిజెన్స్ అది.
పలానా చోట పలానా ప్లేస్లో పలానా టైంలో పడవచ్చు అనేది యాక్షనబుల్ ఇంటెలిజెన్స్. అలా గనక యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ వస్తే పోలీసులకి ఇట్ విల్ బి ఈజీ టు యాక్ట్ ఆర్ రియాక్ట్ ఆర్ పబ్లిక్ కూడా. బేసికల్లీ ఈ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఒకటైతే మన పఠాన్కోట్ కానీ మన మిగతా విషయాల్లో కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చాలా వరకు సింహభాగం అదే ఉంటుంది, ఇది ఆ తప్పిదం జరగటానికి. సో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ డెఫినెట్లీ ఈజ్ వన్ ఆస్పెక్ట్ అండి. దాంతోపాటుగా నీజర్క్ రియాక్షన్ అండి. ఆ బాంబు అటాక్ జరిగినప్పుడు 2-3 రోజులు 4 రోజులు ప్రభుత్వము, ప్రజలు, మీడియా అందరూ దాని గురించి మాట్లాడతామండి. తర్వాత వీ ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఆ knee-jerk reaction to a serious problem like terrorism, a more deadly problem like terrorism is not the answer. You have to have a systematic, sustained, coordinated, calibrated counter-terrorism policy. ఉగ్రవాద నిర్మూలనకి వ్యతిరేకంగా శాస్త్రీయబద్ధంగా ఒక ఆలోచనాత్మక విధంగా ఒక మేధోపరంగా మీకున్న బలాలన్నింటినీ ఒక చోట తీసుకొచ్చి ఒక నేషనల్ లెవెల్లో ఒక కౌంటర్ టెర్రరిజం సెంటర్ ఒకటి ఉండి అది స్టేట్స్ కూడా మిళితమయ్యి ఎలా చూడాలి ఇప్పుడు మనం టెర్రరిజం అంటే ఇప్పుడు గ్లోబల్ గా చాలా దేశాలు కూడా గ్లోబల్ ఎఫెక్టెడ్ ఉన్నాయి. సో మనం అంతర్జాతీయ వేదికల మీద చాలా మంది చాలా సార్లు మాట్లాడతారు గ్లోబల్ టెర్రరిజం, మనం టెర్రరిజం ఫైట్ చేయాలి, మనం అంతా కలిసి రావాలి. మనం మళ్ళీ దేశంలో కూడా అంతర్గతంగా చాలా జరుగుతున్నాయి. సో వీటన్నిటి యునైటెడ్ గా తీసుకొని చేయాలి, ఎట్లా అంటారు? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఉదాహరణకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మన హోమ్ అఫైర్స్ భారతదేశంలో చూసుకున్నట్లయితే ఒక 38 నుంచి 42 బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లిస్ట్ ఆల్రెడీ ఇట్ ఈస్ బీయింగ్ డిస్ప్లేడ్ అండి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్లో. భారతదేశం గురించి మాట్లాడుతున్నాను. అందుట్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి స్లీపర్ సెల్స్ చాలా ఉన్నాయండి. అది భారతదేశం మొత్తం మీద చాలా వాటిలో స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ముఖ్యంగా మేజర్ నగరాలైన ముంబై, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, బీ టౌన్ సెంటర్స్ అయిన చిన్న చిన్న ప్లేసెస్లో కూడా, అంటే కరీంనగర్ దగ్గర నుంచి కర్నూలు దగ్గర నుంచి వీటిల్లో కూడా ఈ స్లీపర్ సెల్స్ చాలా ఉన్నాయి. సో స్లీపర్ సెల్స్ని మనము వీ హ్యావ్ టు హ్యావ్ ఏ 24/7 365 days లుక్ ఉండాలండి. దాంతోపాటు ఇంతవరకు సార్ నేషనల్ లెవెల్లో ఒక కౌంటర్ టెర్రరిజం పాలసీ లేదు సార్. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు ఈ శ్రీలంక అటాక్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని మనం చూసినప్పుడు, శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని చూసినప్పుడు, ఎడిదిరిగి పోయిన ప్రాణాలు రావు, వాళ్ళకి మనం హోమేజ్ ఇస్తాను, వాళ్ళని శ్రద్ధాంజలి ఘటిస్తానే మన భారతదేశం ఏ విధంగా ముందరికి వెళ్ళాలి, ఇలాంటి సంఘటనలు భారత గడ్డ మీద జరగకుండా ఏం చేయాలి అనే దాంట్లో భాగంగా సార్ ముఖ్యంగా ఒక జాతీయపరమైన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ, జాతీయ భద్రతా విధానం ఒకటి ఉండాలి సార్. జాతీయ భద్రతా విధానం ఇంతవరకు మనకి లిఖితపూర్వకంగా లేదు. వీ హ్యావ్ ఎ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ విచ్ ఈస్ వెరీ లూజ్, విచ్ ఈస్ వెరీ అన్రిటన్. We never had in the last 70 years of independent India a written national security strategy. జాతీయ భద్రత ఇప్పటివరకు తీసుకురాలేదండి. ఎందుకు తీసుకురాలేదు అనే దాని మీద అది విజన్ లేకపోవటం ఒక ఎత్తు, ఒక పాయింట్. ల్యాక్ ఆఫ్ విజన్, ల్యాక్ ఆఫ్ మోటివేషన్ టు బ్రింగ్ దట్ సస్టైన్డ్ క్యాలిబ్రేటెడ్ ఎఫర్ట్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఎనిమీస్ అనేది రెండోది. మూడోది 300 పైగా యూనివర్సిటీస్ ఉన్నాయి భారతదేశంలో సార్. అందుట్లో పట్టుమని 10 యూనివర్సిటీస్లో కూడా నాట్ ఈవెన్ 10 యూనివర్సిటీస్ హ్యావ్ ఏ డెడికేటెడ్ సెంటర్ టు స్టడీ అబౌట్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ అఫైర్స్ except Jawaharlal Nehru University, JNU in New Delhi and Pondicherry Central University and couple of other universities. Even a place called Hyderabad does not have a major research center on counter-terrorism or national security issues. IT hub, pharma hub, film industry hub, real estate hub, you name anything, Hyderabad is the place. Hyderabad is on the global map now. We don't have a dedicated research center on issues that come out of man-made disasters such as extremism, terrorism, all other social media right now. వీటి మీద ఒక డెడికేటెడ్ సెంటర్. అందుకనే we at Center for Human Security Studies we have started working on this for the last 6 years sir. Right now we have our office space in Dr. Marichana Reddy Institute. ఓకే సార్, మనం అయితే మీరు అంటున్నట్టుగా ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు. సో మన భారతదేశం పైన మన చుట్టూ ఉన్న అంటే ఇప్పుడు శ్రీలంక కానీ ఇతర మన నైబరింగ్ కంట్రీస్ సో వాటిలో ఇట్లాంటి జరిగినప్పుడు సో మనం ఎలాగ అప్రమత్తంగా ఉండాలి, మనపైన ఎట్లాంటి ప్రభావం ఉంటుందనే విషయాన్ని మనం చిన్న విరామం